మా ఇంటి క్షీరాబ్ది ద్వాదశి పూజ చక్కగా నిండుగా అయితే ముందుగా తులసమ్మని అలంకరించుకున్నాం. తర్వాత తులసమ్మ దగ్గర ఉన్న ప్లేస్ని అలంకరించుకొని గోవిందనామాలు వేసుకొని నాకు నచ్చినట్టుగా అయితే కనుక డెకరేట్ చేసుకొని పిండి దీపాలు, అలాగే ఉసిరికాయ దీపాలు, అరటి డొప్పల్లో 365 ఒత్తులు ఇలాగా నా శక్తి కొలది దీపాలను అయితే కనుక పెట్టుకున్నాను. మీరు ఒక్కటి దగ్గర నుంచి ఆపై మీ శక్తి కొలది మీ మనసు తృప్తి ప్రశాంతత వచ్చే వరకు మీకు ఎన్ని దీపాలు కావాలన్నా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఈ రోజు మనం క్షీరాబ్ది ద్వాదశి రోజు ముఖ్యంగా తులసమ్మకు, అలాగే ఉసిరి చెట్టుకు, తులసమ్మను లక్ష్మీదేవి స్వరూపంగా, అలాగే ఉసిరి చెట్టును విష్ణుమూర్తిగా భావించి ఇద్దరికి కళ్యాణం అయితే కనుక చేస్తామన్నమాట. ఇక దీపాలు వెలిగించిన కానించి తులసమ్మ దగ్గర అందం ఇంకా ఇంకా ఎక్కువైపోయింది. అది నా హ్యాపీ మూమెంట్ అనమాట. కళ్యాణం చేసేటప్పుడు ఎలాగైతే మనకి అంత బాగుంటుందో, అంత చక్కగా కనిపిస్తుందో ఆ వాతావరణం